సార్ ఐబీపీఎస్లోకే వెళ్దాం. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా నిర్ణయిస్తారు ఐబీపీఎస్లో అసలు? ఒకటేనమ్మా, ఇప్పుడు 1000 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఫైనల్గా మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉంటారు? 1000 మందే ఉంటారు, రైట్? సో ఈ కట్ ఆఫ్ మార్కులు, ఈ హంగామా డ్రామా అంతా కూడా ఓన్లీ టు ఫాలో సర్టన్ రూల్స్ పెట్టాలని కాబట్టి. సో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఉందనుకుంటే, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వెళ్ళడానికి 1:10, అంటే 1000 పోస్టులు ఉన్నాయంటే 10,000 మందిని పంపిస్తారు. సో ఆ 10,000 మంది అతనికి ఏం ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని దాన్ని కట్ ఆఫ్ మార్క్ అని అంటారు. అంటే మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, సో అలాగే ఇంటర్వ్యూకి మెయిన్స్ నుంచి 1:3 రేషియోలో పిలుస్తారు. 1000 పోస్టులు ఉంటే 3,000 మందిని పిలుస్తారు. ఇది మనం ఇన్ జనరల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంత కట్ ఆఫ్ మార్క్ అని పెట్టి, ఆ కట్ ఆఫ్ మార్క్కి పైన ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం 1:10 అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా 10 రాకుండా మేబీ ఒక 500 మంది అటు ఇటు అవుతారు అంతే. ఓకే, సో ఎన్నిసార్లైనా అపియర్ అవ్వచ్చా సార్ ఎగ్జామ్కి, ఐబీపీఎస్కి? ప్రస్తుతానికి అయితే లిమిట్ లేదు, రాసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం లిమిట్ ఉంది. ఓకే, ఎన్నిసార్లు రాయాలి? ఐ థింక్ 7 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ అంతే. ఓకే ఓకే, కానీ నా సలహా యాజ్ ఎ ట్రైనర్, ఎప్పుడూ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కేటాయించకండి. పంచవర్ష ప్రణాళికలు అసలు పెట్టుకోకండి. ఓకే, 2 సంవత్సరాలు గట్టిగా ప్రిపేర్ కావాలి, వచ్చింది లేదా అంటే వేరే జాబ్లోకి వెళ్ళడమే తప్ప మీరు ఎక్కువ పెట్టుకోకండి. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు అంతే. ఓకే సార్, అట్లనే కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా నోటిఫికేషన్ పడంగానే దాని 2 నెలల ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ మారిందండి. అంటే 10 సంవత్సరాల క్రితం పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనకి ఎక్కువగా మన చుట్టూ తిరిగే వాళ్ళని కాకుండా అసలు ప్రజాబాహుల్యం ఏం జరుగుతుందని చూస్తే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ కాలేజీకి వెళ్ళిపోతారు. అలా మిగతా వాళ్ళందరూ కూడా మామూలు డిగ్రీ కోర్సులో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్లోనే పేరెంట్స్ వచ్చి కలుస్తారు అన్నమాట, ఏం చేయాలి మా అమ్మాయికి మా అబ్బాయికి అని చెప్పి. సో ప్రిపరేషన్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే చేయాలి. ఎప్పుడైతే డిగ్రీలో ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందో, డిగ్రీ అయిపోయిన తర్వాత 21 సంవత్సరాలు రాగానే వచ్చే మొదటి ఎగ్జామే రాస్తే క్లిక్ అయిపోతారు. స్ట్రాటజీ ప్లానింగ్ అంటే అలా ఉండాలి. అంతేగాని డిగ్రీ అయిన తర్వాత ఆలోచిద్దాము అని కూర్చుంటే మన అమీర్పేట చుట్టూ తిరుగుతుంటాం తప్ప సెలెక్షన్ అనేది రాదు. సో ప్లానింగ్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ అయిపోయింది, ఇవాళ తెలిసింది, శుభస్య శీఘ్రం, ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. అంటే ఏ రోజైనా సరే, ఈరోజు ప్రిపేర్ అయితే మనకి రిజల్ట్ వచ్చే రోజు దాకా ప్రతిరోజు 3 గంటలు 4 గంటలు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంట్లో పెళ్ళి ఉన్నా లేకపోతే వేరే కార్యక్రమం ఉన్నా మనం 4 గంటలు మనం ఇవ్వాలి. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. దాని కొద్దిగా బ్రేక్ అయింది అనుకోండి, స్పీడ్ అనేది పోతుంది. స్పీడ్ పోతే కనుక ఎగ్జామినేషన్లో సెలెక్ట్ కావడం కష్టం. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ 100%. ఓకే.